ఆరుగురికి మాత్రం తాను సంతానాలు ఎత్తి మాణిక్యాలదేవి మంది పిల్లలకి ఇసం పెట్టిందని మాత్రం శరశాలలు ఎత్తి ఒక మాణిక్యాలదేవిని కష్టాల కలప తీర్పి నేను ఒక సంతానం ఇచ్చిన ఆమె గర్భాల కొడుకు ఉంటే ప్రాంతం ఉన్నది ఈ మంత్రతనం చేసి ఆ పుట్టిన పొలగాన్ని ఎత్తుకొని కైలాసము దోలుకర్రా కైలాసము దోలుకట్టే లక్ష్మీదేవి లాలన వయనున్నది పార్వతమ్మ పక్కన వరవనున్నది సరాస్వతమ్మ చదువులు చెప్పనున్నది పుట్టిన పిల్లగాడు దేవలోకంలో పెరిగేది ఉన్నదే తొందరగా పోయి నువ్వు కాని పిల్ల పోసినాపో నేను చెప్పినప్పుడు ఎప్పుడు 99 చెప్తే ఒక్కదాని రెండారి పొద్దుగా మొదలు తెల్లారి నీ చెప్పుడు ఇచ్చిన వరమే నేనిచ్చిన వరం పోటుగాడు ఆగడికి వచ్చాను ఎక్కుతాడు నా తమ్ముడు నన్ను కాదని ఫలాలు ఇస్తాడు నా శేఖకు వాడు మరల పడతాడు వాడిచ్చిన తాలు సంతానాలు నేను ఇచ్చిన శంకరుడిచ్చిన పొలానికి శంకరుడు కటే ఉన్నది శంకరు గదే గల్లె ఇగో దోరి సప్పుడే కదో ఇవ్వ అరదుల్లా ఇంత గల్లె రోజులే కానీ అట్టి పళ్ళు కొరుకునే కానీ ఫైటింగ్ అంటే దీని టార్గెట్ అయిపోయింది అయింది మరి ఏం లేదంటే మరి ఆనాడు వచ్చిన పార్వతమ్మ చెప్పినప్పుడు అవ పరమేశ్వరు ఎప్పుడు చెప్పారు బాల పార్వతమ్మ ఆనాడు మాత్రం వెళ్ళిపోతానని అగో అమ్మవారు పార్వతమ్మ అగో ఆనాడు శిరసాలకి వెళ్ళిపోతానని అల్లానే రాళ్ళు అల్లానే రాళ్ళు అల్లలో అల్లానే తూర్పు రేవల్లో ఉన్నది ఆనాడు మాత్రం చిరసాల వేడికి రావచ్చరా వచ్చే వరకు గానాలు రాస్తాను చూడు చిరునాలు మాత్రం అలగొల రావచ్చే ఆ తల్లి మాణిక్యాల బిడ్డకి ఇచ్చే ఆ చెరల పుట్టిన ఆ కొడుకు మాత్రం ఒక్క కొడుకు మాయమైంది పిల్లగాని మురికి పిల్లగాని మాయమైంది క్యావ్ 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 అని దద్దరీల దండ తల్లికి స్మేలుగా అమ్మా నువ్వు దేవత ఉన్న రమానవరాలు నాకు తెలియదు నా గర్భాన కొడుక బిడ్డ
నా చేతికి తల్లి అమ్మా ఒక మాట బిడ్డ కనుడు నీ వంతగాని పెంచుడు నీ వంత కాదు ఇవాళ పుట్టిండు ఆవ్. అన్నవోలే తల్లి ప్రియం ఆగలేక నా కొడుకును నా కొడుకు నేను సరిపాయం ఇస్తావా అన్నది అంటే అమ్మా నీ కొడుకు నీ చేతుల్లో విరగడు నీ సరిపాయం జీకుడు నీ కొడుకు దేవలోకముల 16 ఏళ్ళ పిల్లగాడాదాకా అక్కడ బతికేది ఉన్నది లక్ష్మీదేవి లాలలు పోయనుండే పార్వతమ్మ ఈ కొడుకు పక్కలు వరవాలి సరస్వతి చదువులు చెప్పాలి అగో 16 ఏళ్లకు నీ కొడుకు ఇక్కడికి వచ్చి గానాడు అమ్మా అన్నప్పుడే నీకు కొడుకు అంతవరదాకా నీ కొడుకు కాదు తల్లి అప్పుడు అనుకున్నదా తల్లి ఏ తల్లి అయినా ఏమని దీవించింది చూసినవా నా కొడుకు ఎక్కడ బతికిన చల్లగా బతకాలంటే వాడు వేణుకడ వాడు కాలేరు కాలే వాడు రెక్కేరు కాలే వాడు చావాలే ఏ తల్లి అయినా దీవించుద్దా ఏ ఊళ్ళో బతికిన నా కొడుకు చల్లగుండాలని దీవించేది కన్న తల్లి ఒక్క కన్న తల్లి ప్రేమలు ఘనమైన ప్రేమలు కడవ ప్రేమలు అన్ని కష్టాల ఏడ బతుకుతుంది తల్లి దేవలోకంలో నా కొడుకు బతాడంటే నాకు ఎంత విలువ నీ కొడుకు ఏడబత్తాడంటే దేవలోకంలో బతాడంటే నాకు ఎంత గొప్పతనం కానీ 16 ఏళ్ళకి ఇక్కడికి వచ్చి అవ్వా అని పిలుస్తాడు అన్న గానాడు నేను రారా అనన్న పోడా అనన్న నేనేమని నా కొడుకు పేరు పెట్టి పిలువాలి అవ్వా నీ పుణ్యం చేతుల్లో పురుడు పోసుకున్న ఈ బంగారి నోట నా కొడుకు పేరు పెడితే ఈ పాపం శివులతోటి నా కొడుకు పేరు నువ్వు పెట్టలేవా నాడు పార్వతి ఎంతో సంబరపడ్డది బిడ్డ నా చేతుల్లో పురుడు పోసుకును నా నోట పేరు పెట్టు అన్నావు శిరశాల వేడు నీ కొడుకు పేరు శిరపొందా మహారాజా నీ కొడుకు పేరు శిరపొందా మహారాజా సంబరపడతాను శిరశాల వేడు ఉట్టండి నీ కొడుకు పేరు శిరపొందరాదా పేరు విడితే చివరారు ఈయన అటువంటి తల్లి కడపాడ సంబరపడే పార్వతమ్మ పిల్లగాన్ని పాప కట్టుకొని అటువంటి కనుక దేవలోకం వెళ్ళిపోతానని లేచింది పార్వతమ్మ అమ్మవారు పార్వతీరా అమ్మవారు పర్వతమ్మ రాను రాను చూడు దేవలోక పట్నం చేరవచ్చినమ్మ అల్లారుగా ముద్దుగా కొడుకులు దంతా ఉన్నారా అల్లారుగా ముద్దుగా కొట్టరు ఎంగిరిడోడా విలువరు అయ్యా కొడుకులల్లా దాతరు ఇప్పుడు చూడు లక్ష్మీదేవి లేకపోతుంది సరస్వతిదేవి పక్కన పడుతుంది పార్వతమ్మ సీత చూడు పాలు తాగిత ఉన్నారమ్మా పార్వతి పక్కన పడుతుంది సరస్వతి చదువులు నేర్పుతుంది లక్ష్మీదేవి చూడు లాలబోత ఉన్నదమ్మా అయ్యా గట్లా కొడుకు రైతురా కొడుకు వెనుకోతున్నాడా వాళ్ళు వెళ్తున్నారా మరి ఒక 7 కొడుకు పోయి 2 ఏళ్ళ కొడుకు 2 ఏళ్ళ కొడుకు పోయి 3 ఏళ్ళ కొడుకు 3 5 ఏళ్ళ కొడుకుగా కొడుకు స్థిరబంధరాలు పెరుగుతున్నాడమ్మా మరి సరస్వతి చదువులు నేర్పుతా అంటే పొద్దున చెప్పిన చదువులు మాపని అప్ప చెప్తాడు మాపని చెప్పిన చదువులు పొద్దున అప్ప చెప్పుతున్నాడమ్మా 5 ఏళ్ళ నాడు సరస్వతి దగ్గర చదువులేనప్పుడు విద్య బుద్ధి నేర్చుకుంటాడు ఒక 7 చదువులు 2 ఏళ్ళ చదువు 7 ఏళ్ళ చదువులు చదువుతున్నాడమ్మా దేవలోకంలో ఈ
చిరబందరాలు అక్కడ పెరుగుతాడా మరి పర అడుగుడు చూడు పార్వతమ్మ పక్కల పడుతుంది సరస్వతి మాత్రం చదువు నేర్పుతుంది లక్ష్మీదేవులు అలవొస్తాను ముగ్గురు 3 తీర్లు అరుచుకొని పిల్లగాడు అక్కడ పెరగది దేవలోకంలో పిల్లగాడు పెరుగుతాడా అక్కడ సంగతి అక్కడ ఉండదు మరి ఇక్కడ చల్లని చాంబాపురి పట్టణంలా మరి ఆనాడు మాత్రం ఊళ్ళో ఉన్న ప్రజలోకులందరూ మరి అప్పుడు అరే వారి ఎవరు వారి మనం పైరులు అంటే పంట ఎత్తే మన పంట చేతికి అత్తలేదా మరి మొక్కజొన్న ఎత్తే మొత్తం గుడ్డేలు ఇసుక తింటారు పల్లి చేనేస్తే వారి నక్కలు ఇక్క తినవచ్చే నేను పుచ్చతో పుచ్చకాయలు పెట్టినా వాటర్ మిలియన్ కోతులు వస్తారా మొత్తం మళ్ళీ కొడతానే అంత సేను కంగాలు చేస్తాను నేల మట్టని చేస్తాను కానీ ఒక్క మాట మనం పోయి కొడితే అవి పోతలేవు మనం ఇలా రాజు దగ్గర పోయి రాజు తీసుకొని పోవాలి మనం కాంబోయ్ రాజు తీసుకొని పోవాలి మనం అట్లా రాజు వస్తాడంటే గంత రాజే పోతాడు వాటికి కావాలి అని ఆయన అనుకో 10 మంది వస్తారు ఊరు అందరూ వచ్చినాక ఇళ్ళ వచ్చే ఉంటాయి పక్షులు ఆ జీవజంతువులు ఉంటాయి కాబట్టి రాజు దగ్గర ఓదం పోరా అని అవగాహన మాత్రం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చూడవమ్మా కాపల కారణాలు కమ్మెలు అట్లా వాళ్ళు అవసరం వాళ్ళు గొల్ల కుర్మ సాల సాగలు మంగళ మాదిగా కోమట్టు బ్రాహ్మణులు 1,000 మంది ఆట కాంబరాజు దగ్గర పోదామా అని రాఘవిత్త బయలు వీళ్ళు వస్తారా